కాబట్టి ఆడవారి జాతకంలో బృహస్పతి, శుక్రుడు, 7వ భావం ఈ మూడూ కలిసి ఒక కథ చెప్తాయి. ఒక ఆడవారి జాతకంలో బృహస్పతి బలంగా ఉండి శుభగ్రహాల దృష్టిలో ఉండి 7వ భావం కూడా శుభంగా ఉంటే ఆమెకు సాధారణంగా ఒకే వివాహం నిలబడుతుంది. కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి ఆడవారికి సహనం, వివేకం, త్యాగం నేర్పే గ్రహం. కాని బృహస్పతి బలహీనంగా ఉండటం, అస్తంగతుడై ఉండటం లేదా రాహు, కేతు, శని ప్రభావంలో ఉండటం మొదలైతే అక్కడ సమస్యలు మొదలవుతాయి. భర్తతో భావోద్వేగ అనుసంధానం లేకపోవడం, భర్త నుంచి సరైన గౌరవం రాకపోవడం లేదా భర్త ఆరోగ్యం, అలవాట్లు, ప్రవర్తన వల్ల బాధపడటం వంటి పరిస్థితులు వస్తాయి. ఇక్కడే ఒక విషయం అర్థం చేసుకోవాలి. సమస్యలు రావడమంటే 2వ వివాహం తప్పదు అన్నమాట కాదు. చాలామంది ఆడవారు ఎన్నో కష్టాలు పడినా కూడా మొదటి వివాహాన్నే నిలబెట్టుకుంటారు. కాని జాతకంలో కొన్ని ప్రత్యేక సూచనలుంటే మాత్రం 2వ వివాహమనే అధ్యాయం జీవితంలో ప్రవేశిస్తుంది. ఆడవారి జాతకంలో 2వ వివాహాన్ని సూచించే మొదటి సూచన ఏమిటంటే 7వ భావం ద్వంద్వ రాశిలో ఉండటం. మిథునం, కన్య, ధనుస్సు, మీనం ఈ రాశులు ద్వంద్వ స్వభావం కలవి. ఒకే బంధంలో పూర్తిగా తృప్తి చెందలేని స్వభావం ఇస్తాయి. ఈ రాశుల్లో 7వ భావముంటే లేదా 7వ అధిపతి ఈ రాశుల్లో ఉంటే ఆడవారికి ఒక సంబంధం పూర్తిగా ముగిసిన తర్వాత ఇంకొక సంబంధం రావడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం 8వ భావం. 8వ భావం ఆడవారి జీవితంలో చాలా కీలకం. ఇది అత్తింటి జీవితం, దాంపత్యంలో వచ్చే అకస్మాత్తు మార్పులు, విడిపోయే పరిస్థితులు చూపిస్తుంది. 7వ భావాధిపతి 8వ భావంతో సంబంధం కలిగి ఉంటే మొదటి వివాహంలో తీవ్ర ఒడిదుడుకులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అది పూర్తిగా తెగిపోయే స్థితికి వెళ్తుంది. ఆడవారి జాతకంలో 7వ భావం లేదా బృహస్పతి ద్వాదశ భావంతో సంబంధం కలిగి ఉంటే భర్తతో కలిసి ఉన్నా ఒంటరిగా ఉన్న భావన కలుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. ఎందుకంటే శరీరంగా కాదు, మనసుగా దూరం పెరుగుతుంది. అక్కడే 2వ వివాహానికి బీజం పడుతుంది. శుక్రుడు ఆడవారి జాతకంలో ఏం చేస్తాడో చూద్దాం. శుక్రుడు దాంపత్య సుఖం, ప్రేమ, ఆకర్షణ, శారీరక, మానసిక అనుబంధం చూపించే గ్రహం. శుక్రుడు బలహీనంగా ఉంటే భర్త ఉన్నా సుఖముండదు, ప్రేమ ఉంటుంది కాని తృప్తి ఉండదు, లేదా బాధ్యత ఉంటుంది కాని ఆనందముండదు. శుక్రుడు రాహుతో కలిస్తే సంప్రదాయానికి భిన్నమైన ఆలోచనలు, అక్రమ సంబంధాలు లేదా ఒకటి కంటే ఎక్కువ సంబంధాల అనుభవం రావచ్చు. ఇక్కడ రాహు గురించి ప్రత్యేకంగా చెప్పాలి. రాహు ఆడవారి జాతకంలో 7వ భావంలో లేదా బృహస్పతితో కలిసి ఉంటే భర్తపై అనుమానం, అసంతృప్తి లేదా భర్తకు సంబంధించిన షాకింగ్ విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో భర్త వ్యసనాలు లేదా ద్వంద్వ జీవితం బయటపడుతుంది. ఇది మొదటి వివాహాన్ని కుదిపేస్తుంది.